అండి మన ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. మొన్న అయితే సుగ్గువే చేను కోపిస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు బ్యాడ్ లక్ ఏందో మిషన్ అయితే రాలేదనమాట. బావ అయితే మళ్ళీ రోజు వచ్చాడు కదా, ఇంకా బావ అయినా రాయేష్ గడ అయితే చేను దగ్గరికి వెళ్ళారు మిషన్ కోపించడానికి. అయితే మొన్న వేసిన పట్లు నేను ఒక్కదాన్నే, నేను మా తమ్ముడు వేసాను కదండి, వేసిన పట్లు మొత్తం వేస్ట్ అనమాట. ఇంకా తీసేసి మళ్ళీ కిరాయి పడుతుందని చెప్పి సుబ్బు అయితే ఎవరు వాళ్ళకే ఇచ్చి వచ్చాడు. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ ఒక్కదాన్ని వేయలేనని చెప్పేసి ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లల చేత అయితే ఇంకా వేపిస్తున్నాను, పట్లు పొరిపిస్తున్నాను. శ్వాసనేమో సెల్లిమని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఇంకా ప్రతిదీ మిషన్ ఎలాగ వస్తారు, ఒడ్లు ఎలా వస్తాయని చెప్పేసి వస్తాయి అనేది నేను చూపిస్తాను. పిల్లలు అయితే ఇంకా పట్లు వేస్తూ ఉన్నారు. బయట నుంచి పోసుకొని రా. మొత్తం అడిపోయారు. ముందుకు పోతా బాగానే, మళ్ళీ కుప్పాలు పోస్తావు, అది కాదు. సరేనండి, వడ్లు అయితే మన ఇంటికి వచ్చినాయి కదా, చాలా హ్యాపీ అనమాట. చదవండి, ఇప్పుడే కోసింది, అట్లా కోసరే లేదా. మా నాన్న అయితే ఇంకా ఇంటికి తీసుకొని వచ్చాడు. బావను మా తమ్ముడు అయితే చేను దగ్గరనే ఉన్నారు. ఇంకా వడ్లు అయితే చాలా హ్యాపీగా ఉంది. మన పంట మన చేతికి వచ్చేలేకే బాగా వస్తాయి కానీ అర్థం కాదు. ఈ సేల్ చేసేటప్పుడు ఉండిద్ది మనం నష్టపోయింది ఎంతో, మిగిలిచ్చింది ఎంతో. సరేనా, ఇంకా వడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవి తినడానికి పనికిరావండి మనకైతే, మొత్తం అమ్మేసి మనం తినడానికి ఇంకా కొనుక్కొచ్చుకోవటం బెటర్ అనమాట. ఇవి కొత్త బియ్యం కదా, అంతగా అన్నం బాగోదన్నమాట. 2 సంవత్సరాలు స్టోర్ చేయాలి మనం రైస్ వండుకోవాలంటే. మనం ఇంట్లో ఉంచుకోవాలంటే ఎలికలు దొట్టం అని ఇంకా ఇదంతా చాలా రిస్క్ ఉండిద్ది. నోటు కాడ వడ్లు పాడు చేయటం ఎందుకని చెప్పేసి బావ అయితే మొత్తం సేల్ చేస్తానన్నాడు. ఈ విధంగా అయితే వడ్లు వచ్చినాయి కదా. మా నాన్నే ఇంకా పైనుంచి ఇంకా కింద నుంచి పైకి తీసుకురావాలంటే అందరు భయపడ్డారు. ట్రాక్టర్ ఇంకా పైకి తీసుకురావడానికైతే ఈ మొత్తం వడ్లు బావ పిల్లలు కుర్రపిల్లలు వస్తే మొత్తం ఆరబోయాలన్నమాట. 2 రోజులు కానీ 4 రోజులు కానీ ఆరబోస్తే ఇంకా మనకి వడ్లు అనేది బాగా ఎండిన తర్వాత సేల్ చేసుకోవచ్చు. ఇగండి,
పాప మంచినీళ్ళకి అల్లాడుతున్నారు వీళ్ళు. మంచినీళ్ళు పంపిద్దామంటే ఇంకా టాటర్ వెమ్మటనే పీక్కొని పోయింది. సరేనా, ఇంకో లోడ్ వచ్చింది. ఇంకో లోడ్ వచ్చిన తర్వాత మొత్తం ఆరబోసేటప్పుడు చూపిస్తానండి, చూద్దాం మరి. ఆ గడ్డ పారది. టక్కులు అనమాట. టక్కులు అని అంటే తక్కువకి వచ్చి 20 గోతాలు కాడికి 60 బస్తాలు ఎన్ని అయిపోయినట్టు మొత్తం. ఎకరం ఉంది. సరేలే మరి.